ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా కొలీగ్ సంధ్య మనకు అందిస్తారు. సంధ్య, భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఉత్తర ద్వార దర్శనానికి? నారాయణ తే నమో నమో భవ నారద సన్నద నమో నమో అంటూ వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులు ఆ శ్రీమన్నారాయణుని నామస్మరణలతో మారుమోగిస్తూ ఉన్నారు. ఆలయాలన్నీ కూడా రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీప కాంతులతో అలరారుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్వామివారి శరణు ఘోషతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠ ఏకాదశి అనేది పరమ పవిత్రమైనటువంటి రోజుగా హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం కొలుస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఉపవాస దీక్షలు చేసి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆయన్ని కనుక మనం ఈరోజు దర్శించుకున్నట్లయితే పాపాలన్నీ తొలగిపోయి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది అని చెప్పి హిందూ ధర్మాల ప్రకారంగా, అదేవిధంగా విష్ణు పురాణ ప్రకారంగా కూడా మనకి గాథలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఆ విశ్వాసాన్ని పెంపొందించే విధంగా భక్తులైతే ఇక్కడికి తెల్లవారుజామునే చేరుకున్నారు. టీటీడీ ఆలయ ప్రాంగణం అంతా కూడా నమో నారాయణాయ అనుకుంటూ కూడా ప్రతిధ్వనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి ఉత్తర ద్వారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడి ఆలయంలో చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతైతే ప్రసిద్ధి చెందిందో ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ టెంపుల్లో కూడా అందుకు తగిన విధంగానే ఏర్పాట్లను ఇక్కడ చేశారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఈ రోజు విశిష్టత, అదేవిధంగా పూజా కైంకర్యాలు, భక్తులు చేయాల్సినటువంటి నియమ నిబంధనల గురించి ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠేదు పరే లోకే శ్రేయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచించాత్మ భక్తైర్ భాగవతే సహ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారు శ్రీదేవిని వైకుంఠంలో కోల్పోయి ఈ భూమి మీదకి ఒక నాటకీయమైనటువంటి పరిస్థితుల్లో వచ్చారు. అది కేవలం మనందరినీ కూడాను రక్షించడం కోసమే. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం. భూలోకంలో కలియుగంలో ఉండేటువంటి మానవులందరి మీద కూడాను కరుణని చూపించడానికి కోసమే ఈ శ్రీదేవి అమ్మవారితో స్వామివారు ఏదో విభేదమాడి ఇక్కడికి వచ్చినట్టుగా మనకు నాటకమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. స్వామివారు ఆ రోజు అలా బయలుదేరి వచ్చేసి మనకు కన్యామాసంలో వెంకటాచల క్షేత్రం పైన స్వామివారు ఆవిర్భావం జరుగుతుంది. కన్యామాసం దగ్గర నుంచి కూడాను ఈ ధనుర్మాసం వరకు కూడాను 4 నెలల కాలం దక్షిణాయన పుణ్యకాలం. ధనుర్మాసం ప్రారంభమయ్యే 4 నెలల పుణ్యకాలం వరకు కూడాను స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. మనందరికీ కూడాను ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి 2 అయనాలు ఉంటాయి సంవత్సరానికి. ఉత్తరాయణం దేవతలకి పగటి కాలంగాను, దక్షిణాయనం రాత్రి కాలంగాను ఉంటుంది. ఈ కన్యామాసం నుంచి కూడాను మార్గశీర్ష మాసం వరకు కూడాను, అంటే చెప్పాలంటే కార్తీక మాసం వరకు కూడాను స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి, శుద్ధ ఏకాదశికి స్వామివారు నిద్ర మేల్కొంటారు. ఆ మేల్కొన్నటువంటి కార్తీక మాసం నుంచి ఈ ధనుర్మాసం వరకు, ముక్కోటి వరకు మనకు ఏ రకంగా అయితే సూర్యోదయానికి ఒక రోజుకి 90 నిమిషాల ముందు కాలం బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పి చెప్పబడుతుందో, ఉత్తరాయణానికి వచ్చేటువంటి 1 నెల రోజులు ముందు కాలంగానే స్వామివారి నిద్ర మేలుకొని ఉంటారు. ఆ మేలుకున్న తర్వాత ఇవాల్టి రోజున ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి ఏదైతే ఉందో ఆ రోజున స్వామివారు భక్తులందరినీ కూడాను శ్రీవైకుంఠంలో ఉత్తర ద్వారంలో స్వామివారు దేవేరులతో సహితంగా దర్శనమిస్తారు. ఆ దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో బ్రహ్మాది దేవతలు, అప్సరోగణము, కుమారగణాది 18 గణాలు కూడాను స్వామివారిని సేవించుకుంటాయి. మరి ఆ రకంగా ఏ రకంగా అయితే ఈ దేవతా గణాలన్నీ కూడాను వైకుంఠంలో సేవించుకుంటాయో అదే దర్శనాన్ని మనందరం కూడాను ఇక్కడ పొందడానికి భూలోకంలో ఉండేటువంటి శ్రీ వైష్ణవ ఆలయాలన్నీ కూడాను శ్రీరంగం మొదలుగు తిరుమల మొదలుగు అన్ని క్షేత్రాల్లో కూడాను ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కూడాను అదే రకమైనటువంటి ఉత్తర ద్వార దర్శనము భక్తులందరూ సౌకర్యార్థము కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని భక్తులందరూ కూడాను దర్శించి తరిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.
ధన్యవాదాలు స్వామి. అది మొత్తంగా మనం చూస్తున్నాం కదా, వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులైతే పోటెత్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే గంటల తరబడి క్యూలైన్లో వేచి స్వామివారి దర్శనం చేసుకుంటారు, మోక్షాన్ని పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి సుమా. థ్యాంక్ యూ సంధ్య.